మహాస్వామి వారు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి అంతర్ముఖత్వంతో కూర్చుంటే అంతే, వారికి ఎక్కడెక్కడ ఏమున్నాయో భాషించేది లోపల. ఒకప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళారు, వెళ్ళి అంతర్ముఖత్వాన్ని పొంది కూర్చున్నారు. లోపల దర్శనం చేసి, ఇదిగో ఇక్కడ మొక్కలు డొంక తుప్పలు పెరిగిపోయినటువంటి ఈ కొండని శుభ్రం చెయ్యండి, ఈ కొండ మీద కళ్యాణ స్వరూపంతో పార్వతీ పరమేశ్వరుడు పరివారము కొండ మీద చెక్కబడి ఉన్నారు అని చెప్పారు. వెళ్ళి ఆ కొండకి అడ్డంగా ఉన్నటువంటి డొంకలు తుప్పలు అన్నీ తీసేస్తే కొండ నిండా కూడా కళ్యాణమూర్తి అయినటువంటి పరమశివుని యొక్క శిల్పాలన్నీ కొండ మీద చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క చోటికి వెడితే వారు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఆ క్షేత్ర వైభవం ఏమిటో చెప్పగలిగేవారు. శ్రీకాళహస్తిలో కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఇక్కడే అర్ధనారీశ్వర స్వరూపం ఉంది సువర్ణముఖరి నదీ తీరంలోనని చెప్పారు. వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ అలాగే ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఉంది. మహానుభావుడు ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షము శ్రీకాళహస్తిలో అని చెప్పారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి అని చెప్పారు. వారు ఎక్కడికి వెడితే అక్కడ ఆ క్షేత్రంలో ఉండేటటువంటి మూర్తి వైభవం గురించి అంత గొప్పగా మాట్లాడేవారు. రామేశ్వరం క్షేత్రంలో శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని ఉంచాలి అని ఎంతో కోరిక మహాస్వామి వారికి. అటువంటి శిల్పాన్ని చెక్కవలసింది అని గణపతి స్థపతిని ఆదేశించారు. ఆ శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కుతున్నటువంటి గణపతి స్థపతి ఒకసారి కంచికామకోటి పీఠానికి వచ్చి మహాస్వామి వారి దర్శనం చేసి చిన్నబుచ్చుకుని నిలబడ్డారు. ఏమలా చిన్నబుచ్చుకు నిలబడ్డారని అడిగారు. ఏమీ లేదు స్వామి, మూర్తిని చెక్కుతున్నాం, కానీ శంకరాచార్యుల వారి యొక్క నుదుటి మీద పెద్ద మత్స పైకొచ్చింది. ఆ మత్సతో ఉన్నటువంటి శంకరుల్ని ఎలా ప్రతిష్ఠ చేస్తామని భయంగా ఉందన్నారు. స్వామి కళ్ళు మూసుకుని ఒక్కసారి ధ్యానం చేసి, బెంగ పెట్టుకోకు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, మూర్తిని చెక్కుతుండు, కామాక్షి పరదేవతే చూసుకుంటుందన్నారు. ఆయన ప్రతిరోజు ధ్యానం చేసేవారు. కొంత నియతి కాలంలో గణపతి స్థపతి తిరిగి వచ్చి చెప్తూ ఉండేవారు ఏమయ్యేది అన్నది. వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండేవారు, ఆ మత్స తరిగిపోతోంది, కానీ ఇంకా కొంచెం ఉంది, కుంకుడు గింజంతుంది అంటూను. ఆఖరికి మహాస్వామి వారి సంకల్ప బలం, వారు చేసినటువంటి ధ్యానం, వారు చేసినటువంటి ప్రార్థన కామాక్షి పరదేవత అనుగ్రహించింది. శంకర భగవత్పాదుల యొక్క శిల్పం మీద వచ్చినటువంటి మత్స చిరిగిపోయి శంకర భగవత్పాదుల మూర్తి పరమతేజోవంతంగా సిద్ధమై రామేశ్వర క్షేత్రంలో ప్రతిష్ఠింపబడింది. వారు కారణజన్ములు. కళ్ళు మూసుకుని ఎక్కడ ఏది జరుగుతుందో ఏది జరగదో చెప్పగలిగిన సమర్థతతో